ఎలక్ట్రిక్ కార్స్ గురించి ఎప్పటి నుంచో వాటి లైఫ్ సైకిల్ ఎమిషన్స్ పైన తీవ్ర చర్చలైతే జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వాలు ఈవీల జీరో టైల్ పైప్ ఎమిషన్స్ ను ప్రోత్సహిస్తూ పాలసీస్ ను బలవంతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మరోవైపు కస్టమర్స్ మరియు ఇతర పార్టీ ఈవీస్ తమ మొత్తం లైఫ్ సైకిల్స్ లో ఇంటర్నల్ కంబషన్ కార్స్ కంటే ఎక్కువ ఎమిషన్స్ చేస్తాయని ఎప్పుడూ వాదిస్తుంటాయి. కానీ సమస్య ఏంటంటే ఈ విషయం పైన పూర్తిగా సరైన మరియు ఫ్యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఇతర దేశాలకు సంబంధించి ఇంటర్నెట్ లో చాలా దొరుకుతాయి. కానీ ఈ ఎలక్ట్రిక్ కార్స్ ఇండియా ఎకోసిస్టమ్ లో మన భారతీయుల డ్రైవింగ్, మెయింటెనెన్స్ మరియు ఓనర్షిప్ ప్యాటర్న్స్ ప్రకారం ఎలాంటి ఎమిషన్స్ చేస్తాయి, దీనిపైన చాలా ఎక్కువ డేటా లేదా రీసెర్చ్ కనిపించడం లేదు. ఇదే విషయం పైన రీసెర్చ్ చేస్తుండగా IIT 2023 రిపోర్ట్ దొరికింది. కానీ ఈ రిపోర్ట్ ని డెప్త్ గా స్టడీ చేసినప్పుడు ఇండియన్ ఓనర్షిప్ మరియు డ్రైవింగ్ ప్యాటర్న్స్ ఇంకా ఇండియన్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం బ్యాటరీ ఎలక్ట్రిక్ కార్స్ పెట్రోల్ మరియు హైబ్రిడ్ కార్స్ కంటే 15 నుంచి 50% వరకు ఎక్కువ గ్రీన్ హౌసెస్ ఎమిషన్స్ చేస్తున్నాయని చెప్పారు. ఇంతే కాకుండా IIT కాన్పూర్ రిపోర్ట్ లో ఇండియన్ బ్రాండ్స్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మరియు పెట్రోల్ కార్స్ మరియు ఇండియాలో అమ్మకాల్లో ఉన్న ఫారెన్ బ్రాండ్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ అండ్ పెట్రోల్ కార్స్ లైఫ్ టైమ్ ఎమిషన్స్ ను కంపేర్ చేసి షాకింగ్ రిజల్ట్స్ అయితే ఇచ్చారు. అందుకే ఈ రోజు మనం ఇండియాకి సంబంధించిన ఫ్యాక్టర్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్ట్రిక్ కార్స్ పెట్రోల్ మరియు హైబ్రిడ్ కంటే ఎలా ఎక్కువ ఎమిషన్స్ చేస్తాయి మరియు వీటి ఓనర్షిప్ కాస్ట్ కూడా ఎందుకు ఎక్కువ పడుతుంది అనేది చెప్పబోతున్నా. ముందుగా IIT కాన్పూర్ ఇంజనీర్ రీసెర్చ్ ల్యాబ్ ఈ రీసెర్చ్ ను ఇండియాకి సంబంధించినదిగా చేయడానికి ఏ వెహికల్స్ ను ఉపయోగించిందో అర్థం చేసుకోండి. ఇందులో 2 సెట్ల వెహికల్స్ ఉన్నాయి. సెట్ 1 లో ఇండియాలో అమ్మకాల్లో ఉన్న ఫారెన్ బ్రాండ్ వెహికల్స్ ఉన్నాయి. అంటే సెట్ 1 లో హోండా సిటీ హైబ్రిడ్, ఈవీలలో హుండై కోనా మరియు హోండా సిటీ 1.5 పెట్రోల్ వేరియంట్ ను ఉపయోగించారు. అదే సెట్ 2 లో ఇండియన్ బ్రాండ్ కార్స్ తీసుకున్నారు. హైబ్రిడ్ కోసం మారుతి గ్రాండ్ విటారా, ఈవీస్ కోసం టాటా నెక్సాన్ ప్రైమ్ వేరియంట్ మరియు ICE కార్ గా టాటా నెక్సాన్ 1.2 పెట్రోల్ కార్ ని స్టడీ కోసం ఉపయోగించారు. ఇప్పుడు IIT కాన్పూర్ రిపోర్ట్ లో ఏం వచ్చిందో అర్థం చేసుకోండి. ఈ స్టడీ ఒక ఎలక్ట్రిక్ కారు, హైబ్రిడ్ కారు మరియు నార్మల్ పెట్రోల్ కార్ యొక్క మొత్తం లైఫ్ సైకిల్ అంటే వీటి తయారీ, లైఫ్ టైం యూసేజ్ అండ్ మెయింటెనెన్స్ మరియు లైఫ్ టైం ఎండ్ అయిన తర్వాత ఈ కారు రీసైక్లింగ్ లేదా స్క్రాపింగ్ టైంలో మొత్తం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ను కిలోమీటర్ ప్రకారం యావరేజ్ గా కౌంట్ చేశారు. ఈ రిపోర్ట్ రిజల్ట్స్ చెప్తున్నాయి ఇండియాలోని ఫారెన్ బ్రాండ్ కార్స్ లో ఈవేళ గ్రీన్ హౌసెస్ ఎమిషన్స్ 240 గ్రామ్ CO2 ఈక్వలెంట్ ప్రతి కిలోమీటర్ కి, హైబ్రిడ్ కార్స్ 174 గ్రామ్ CO2 ఈక్వలెంట్ ప్రతి కిలోమీటర్ కి, ఇంకా ICE కార్ మొత్తం గ్రీన్ హౌసెస్ ఎమిషన్స్ 242 గ్రామ్ CO2 ప్రతి కిలోమీటర్ కి. ఇది బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ తో దాదాపు సమానమే. అంటే హైబ్రిడ్ కార్ లైఫ్ సైకిల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఈవీలతో పోలిస్తే 27.5% తక్కువ మరియు ICE కార్స్ తో పోలిస్తే 28.1% తక్కువ. ఈ రిపోర్ట్ లో క్లియర్ గా రాసి ఉంది ఫారెన్ బ్రాండ్స్ ఎలక్ట్రిక్ కార్స్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ తయారీ సమయంలోనే అత్యధికం. ఖచ్చితంగా చెప్పాలంటే ఈవీస్ మేకింగ్ సమయంలోనే 41.17% ఎక్కువ ఎమిషన్స్. హైబ్రిడ్ కార్ తో పోలిస్తే ఇంకా ఇంజన్ కార్స్ తయారీతో పోల్చిన ఈవీలు 14.7% ఎక్కువ ఎమిషన్స్ చేస్తాయి. మరియు ఇదే పరీక్ష ఇండియన్ బ్రాండ్ కార్స్ పైన చేసినప్పుడు నెంబర్స్ లో పెద్ద మార్పు కనిపించింది. ఇండియన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్స్ తన మొత్తం లైఫ్ సైకిల్ లో 167 గ్రామ్ CO2 ప్రతి కిలోమీటర్ కి ఎమిట్ చేస్తుంది. హైబ్రిడ్ కార్స్ 187 గ్రామ్ CO2 ప్రతి కిలోమీటర్ కి మరియు పెట్రోల్ కారు 244 గ్రామ్ CO2 ప్రతి కిలోమీటర్ కి. అంటే ఫారెన్ బ్రాండ్స్ ఈవీ మరియు ICE కార్ లైఫ్ టైం ఎమిషన్స్ దాదాపు సమానంగా ఉంటే ఇండియన్ బ్రాండ్ ఈవీ మరియు ICE కార్స్ లో చాలా పెద్ద తేడా కనిపిస్తుంది. కానీ ఇండియా మరియు ఫారెన్ బ్రాండ్ కార్స్ ఎమిషన్స్ లో ఇంత పెద్ద తేడా ఎందుకు వచ్చింది? దీనికి కారణం కూడా ఉంది. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్స్ ఇండియా పెట్రోల్ కార్ కంటే మొత్తం గ్రీన్ హౌసెస్ ఎమిషన్స్ లో 23.36% తక్కువ. ఎందుకంటే ఈ కార్స్ చిన్న రేంజ్ ఉంటుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ కోసం 312 కిలోమీటర్స్ అంటే ప్రతి ఛార్జింగ్ సైకిల్ వరకు. పెట్రోల్ కార్ అయితే 550 కిలోమీటర్స్ రేంజ్ ప్రతి రీఫ్యూయల్ తో పోలిస్తే. కానీ ఇండియన్ ఈవీ తయారీ సమయంలో కూడా గ్రీన్ హౌసెస్ ఎమిషన్స్ అత్యధికంగా నమోదవుతున్నాయి. 35.3% హైబ్రిడ్ మరియు పెట్రోల్ కార్ కంటే కేవలం 3% మాత్రమే ఎక్కువ ఎమిషన్. కానీ గమనించదగ్గ విషయం ఏంటంటే IIT కాన్పూర్ ఈ రిపోర్ట్ లో ఫారెన్ బ్రాండ్స్ హైబ్రిడ్ కార్ అయినా లేదా ఇండియన్ బ్రాండ్స్ అయినా 2 కేసుల్లోనూ హైబ్రిడ్ కార్స్ అతి తక్కువ లైఫ్ ఎమిషన్స్ ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ప్రొడక్షన్ నుంచి యూసేజ్ మరియు రీసైక్లింగ్ వరకు ఎమిషన్స్ రేస్ లో హైబ్రిడ్ కార్స్ క్లియర్ గా గెలుస్తున్నాయి. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫారెన్ మరియు ఇండియన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్స్ మొత్తం ఎమిషన్స్ తయారీ స్టేజ్ నుంచి అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈవీలు
పెద్ద బ్యాటరీల కారణంగా కార్బన్ డేట్ తో లోడ్ అయ్యి వస్తాయి. ఎందుకంటే బ్యాటరీ తయారీలో చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ అవసరం పడుతుంది. దీనివల్ల మ్యాసివ్ CO2 ఎమిషన్స్ జరుగుతాయి. ఇంకా ఒక ఈవీ కోసం ఇంత కార్బన్ డేట్ సృష్టిస్తుంది. ఆ ఈవీలు సంవత్సరాలు జీరో టైల్ పైప్ ఎమిషన్స్ పైన నడిచినా అప్పుడే దీన్ని బ్యాలెన్స్ చేయగలదు. ఈ రిపోర్ట్ లో అది కూడా హైలైట్ చేశారు. ఈవీ బ్యాటరీస్ తయారు చేయడానికి భారీ మొత్తంలో నికిల్, కోబాల్ట్ మరియు లిథియం యూసేజ్ అవుతుంది. ఇవి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. అందుకే వీటి మైనింగ్ నుంచి సూపర్ కాంప్లెక్స్ రిఫైనింగ్ వరకు అత్యధికంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ జరుగుతాయి. కానీ థ్యాంక్ఫుల్ గా బ్యాటరీ తయారీ సమయంలో జరిగే ఈ టాక్సిక్ ఎమిషన్ ఇప్పట్లో పూర్తిగా భారతదేశం బయటే జరుగుతుంది. రా మెటీరియల్స్ మైనింగ్ చైనాతో పాటు చాలా ఇతర దేశాల్లో జరుగుతుంది. కానీ ప్రపంచంలో బ్యాటరీ ఎక్కడ తయారైనా దాని ప్రాసెసింగ్ దాదాపు పూర్తిగా చైనాలోనే జరుగుతుంది. కానీ ఇండియా ఎక్కువ కాలం బ్యాటరీ తయారీ ఎమిషన్స్ నుంచి తప్పించుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఈవీస్ ను మరింత అఫోర్డబుల్ చేయమని బలవంతం చేస్తుంది. ఈ చిక్కుల్లో ఇండియన్ బ్రాండ్స్ లైక్ టాటా బ్యాటరీ తయారీని ఎక్కువగా లోకలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మహీంద్రా ఇప్పుడు మిండాతో కలిసి లోకల్ గా మ్యాగ్నెట్ ప్రొడక్షన్ ని చేయడానికి టార్గెట్ చేస్తున్నారు. అంటే త్వరలోనే ఈ ఎమిషన్స్ మచ్చ కూడా ఇండియా మీద పడుతుంది. ఇంకా ఇదే కారణంతో ఐఐటి కాన్పూర్ రిపోర్ట్ లో ఇండియన్ ఈవీ కార్ కి మిడ్ లైఫ్ లో బ్యాటరీ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తే దాని మొత్తం ఎమిషన్ గ్రాఫ్ మరింత పైకి వెళ్తుందని కూడా ఫోకస్ చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఎలక్ట్రిక్ కార్ లైఫ్ లో ఒక్కసారి బ్యాటరీ రీప్లేస్ చేస్తే దాని మొత్తం ఎమిషన్స్ 6.9% పెరుగుతుంది. అయితే హైబ్రిడ్ కారు బ్యాటరీ రీప్లేస్ అయితే దాని ఎమిషన్స్ కేవలం 1.2% మాత్రమే పెరుగుతుంది. కానీ స్టడీ ఇలా కూడా చెబుతుంది, ఒకసారి బ్యాటరీ రీప్లేస్మెంట్ తర్వాత కూడా ఇండియన్ కార్స్ లో పెట్రోల్ కార్ లైఫ్ సైకిల్ ఎమిషన్స్ అత్యధికం. అది 244 గ్రామ్ CO2 ప్రతి కిలోమీటర్ కి. మరియు ఇండియన్ కార్ లోనే అతి తక్కువ ఎమిషన్స్ హైబ్రిడ్ కార్ది. ఒకసారి బ్యాటరీ రీప్లేస్మెంట్ తర్వాత కూడా అది 169 గ్రామ్ CO2 ఈక్వలెంట్ ప్రతి కిలోమీటర్ కి. ఈ ఫైండింగ్స్ ను సమాప్ చేస్తే ఇండియా కేసుల్లో కూడా బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్యావరణానికి బెస్ట్ ఆప్షన్ కాదు ఇది క్లెయిమ్ చేస్తుంది. అయితే ఈ మొత్తం ఎమిషన్స్ యుద్ధంలో హైబ్రిడ్ కార్స్ సైలెంట్ గా విన్నర్స్ అవుతున్నారు ఇండియన్ పరిస్థితుల్లో కూడా. ఇంకా రిపోర్ట్స్ లో ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మరో పెద్ద సమస్యను హైలైట్ చేశారు. అది మన ఎలక్ట్రిక్ సోర్సెస్. ఇందులో చెప్పారు, ఇండియాలో ఎలక్ట్రిసిటీ యొక్క అతిపెద్ద సోర్స్ థర్మల్ పవర్ ప్లాంటే. ఖచ్చితంగా చెప్పాలంటే పాన్ ఇండియా 78.9% ఎలక్ట్రిసిటీ బొగ్గు నుంచే వస్తుంది. ఇది చెప్తుంది ఇండియా కేసుల్లో ఈవీల ఛార్జింగ్ సైకిల్ ఈ ఎమిషన్స్ మరింత పెంచుతుంది. ఇంకా వాటి మొత్తం ఉద్దేశాన్ని ఓడిచ్చేస్తుంది. ఇదే కారణంతో హైబ్రిడ్ కార్స్ అన్ని ప్రపంచాల్లో బెస్ట్. ఎందుకంటే వీటిని ఛార్జ్ చేయడానికి గ్రిడ్ ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదు. ఇంకా మొత్తం ఓనర్షిప్ కాస్ట్ గురించి మాట్లాడితే ఈ రిపోర్ట్ లో చెప్పారు, ఈ అన్ని ఫ్యాక్టర్స్ ను కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఇండియాలో ఒక ఎలక్ట్రిక్ కారు మరియు పెట్రోల్ కారు మొత్తం ఓనర్షిప్ కాస్ట్ దాదాపు సమానమే. ఈవీకి 13 రూపాయలు ప్రతి కిలోమీటర్ కి, ఇంకా హైబ్రిడ్ కి 14 రూపాయలు ప్రతి కిలోమీటర్ కి. కానీ ఈవీలను ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుంది, ఇంకా కొత్త టాక్సెస్ లో కేవలం 5% మాత్రమే తీసుకుంటుందని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే అప్పుడే వాటి ఓనర్షిప్ కాస్ట్ సుమారు 13 రూపాయలు ప్రతి కిలోమీటర్ పడుతుంది. అందుకే ఐఐటి కాన్పూర్ ఈ రిపోర్ట్ లో ఈ సలహా ఇచ్చారు. హైబ్రిడ్ కార్స్ ప్రభుత్వం నుంచి కొంచెం ట్యాక్స్ రిలీఫ్ ఇస్తే ఇండియాలో హైబ్రిడ్ కార్ ఓనర్షిప్ కాస్ట్ 11 రూపాయలు ప్రతి కిలోమీటర్ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు కొత్త GST స్లాబ్స్ ఇంప్లిమెంట్ లోకి వచ్చిన తర్వాత కూడా చిన్న హైబ్రిడ్ కార్స్ పైన 18% అయింది. కానీ ఇప్పుడు ఇండియాలో ఏ చిన్న హైబ్రిడ్ కారు లేదు. ఉన్నవి మిడ్ సైజు లేదా లార్జ్ హైబ్రిడ్ కార్లే. వాటిపైన ప్రభుత్వం ఇప్పటికీ 40% ట్యాక్స్ తీసుకుంటుంది. ఊహించుకోండి, ఈ ట్యాక్స్ సగమైనా తగ్గిస్తే హైబ్రిడ్ కార్స్ ఓనర్షిప్ కాస్ట్ చాలా తక్కువగా అవుతుంది. ఇంకా వీటి లైఫ్ సైకిల్ ఎమిషన్స్ కూడా అన్ని రకాలుగా చాలా తక్కువ. అంటే అత్యంత కాస్ట్ ఎఫెక్టివ్ మరియు పర్యావరణ ఎఫెక్టివ్ పరిష్కారం ప్రస్తుతం హైబ్రిడ్ కార్లే. అయితే ఐఐటి కాన్పూర్ రిపోర్టు ఎలక్ట్రిక్ కార్స్ పర్యావరణ ఉపయోగాన్ని పూర్తిగా రిజెక్ట్ చేయడం లేదు. బదులుగా ఇందులో చెప్పారు, ఇండియాలో ఎలక్ట్రిసిటీ జనరేషన్ బొగ్గు డామినేషన్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ వైపు మారుతున్న కొద్దీ ఈవీస్ లైఫ్ సైకిల్ ఎమిషన్స్ కూడా అదే విధంగా తగ్గుతాయి. అప్పుడు ఇవి మరింత ప్రాక్టికల్ గా ప్రూవ్ అవుతాయి. అంటే ఇండియా తన ఎలక్ట్రిసిటీ సోర్సెస్ ఎంత ఎక్కువగా డీకార్బనైజ్ చేస్తుందో భవిష్యత్తులో ఈవీస్ అంత పర్యావరణ అనుకూలం అవుతాయి. కానీ ఈ రిపోర్టు స్ట్రైట్ గా చెప్తుంది, ఇండియన్ డ్రైవింగ్ మరియు ఓనర్షిప్ పరిస్థితుల ప్రకారం మీరు ఒక పెట్రోల్ కార్ తీసుకుంటే మరియు దాని మొత్తం లైఫ్ సైకిల్లో 1,65,000 కిలోమీటర్ల కంటే తక్కువ నడిపితే ఒక ఎలక్ట్రిక్ కార్ మొత్తం ఎమిషన్స్ మరియు మీ పెట్రోల్ కార్ మొత్తం ఎమిషన్స్ లో చాలా తేడా రాదు. ఇంకా మీరు ఇండియాలో ఒక ఎలక్ట్రిక్ కార్ తీసుకుంటే మరియు దాన్ని కూడా మొత్తం లైఫ్ స్పాన్ లో 1,65,000 కిలోమీటర్ల కంటే తక్కువ నడిపితే ఈ ఈవీ జీరో టైల్ పైప్ నుంచి ఎమిషన్స్ సేవ్ చేసింది. ఇంకా దాని ప్రొడక్షన్ మరియు మెయింటెనెన్స్ లో జరిగిన ఎమిషన్స్ బ్యాలెన్స్ కాలేవు. ఇంకా నిజమేంటంటే చాలా మంది ఇండియన్స్ ఒక కార్ ని కష్టతరంగా
1,00,000 కిలోమీటర్ల వరకు హోల్డ్ చేయలేరు. అంటే ఈ ఎమిషన్స్ ఈవీ లేదా పెట్రోల్ కార్ నుంచి ఎప్పటికీ బ్యాలెన్స్ కాలేవు. ఇంకా ఈ అన్ని సినారియోల్లో హైబ్రిడ్ కార్స్ విన్ విన్ సిచ్యువేషన్ లో ఉంటాయి. అందుకే ప్రభుత్వం హైబ్రిడ్ కార్స్ పైన టాక్సేషన్ ను కొంచెం రిలాక్స్ చేయడం గురించి ఆలోచించాలి. ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి.